హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు వచ్చే రివ్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. ఇంకా సత్యం ప్రభావతిని తిడుతూ ఉంటాడు. నీకేంటి ఆ మాత్రం బ్రెయిన్ లేదా? అయినా అంత చిన్నపిల్లకున్న జ్ఞానం కూడా నీకు లేదు, ఆ శృతిని చూసి నేర్చుకో అని చెప్పేసి తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి ఏంటో ఈయన పెద్ద జ్ఞానం అయినట్టు పెద్ద ఫీల్ అయిపోతున్నారు అని చెప్పేసి అనేసి ఇంకా బయటకు వచ్చేసి కూర్చుంటారు. ఇంకా అందరూ మెల్లగా నిద్రలోకి జారుకుంటారు కూర్చునే. అప్పుడే ఇంకా బాలు వీళ్ళందరినీ చూసి బయటికి ప్లేటు ఒక స్పూన్ పట్టుకొచ్చి గట్టిగా సౌండ్ చేస్తూ ఉంటాడు. దీంతో అందరూ హడలిపోయి ఒకేసారి లేచి ఏంటి బాలు అలా సౌండ్ చేస్తున్నావేంటి, ఏమైంది అని చెప్పేసి అందరూ అడుగుతారు. మరి మీ అందరూ ఇలా పడుకుంటే పూలమాల ఆర్డర్ టైంకి ఇవ్వాలి కదా, అందుకని లేపేశాను అని చెప్పి బాలు అంటాడు. సరే ఇప్పుడు గోవిందానండి అని చెప్పేసి అయితే బాలు అంటాడు. దీంతో అందరూ అనేసరికి ఇంకా సరే నిద్రపోయిందా మీ అందరికీ అని బాలు అంటాడు. పోయింది, కట్టండి మాలలు కట్టండి అని చెప్పేసి అయితే బాలు అంటాడు. ఏమైంది కామాక్షి అత్తయ్య అలా ఉన్నారు అని చెప్పేసి బాలు అడుగుతాడు. అవును పిన్ని, ఏమైంది మీకు అలా ఉన్నారు అని చెప్పేసి మీనా కూడా అడగడంతో ఏం లేదు, ఇంగో ఒట్టి చేతులేనా, కాళ్ళు నడుము కూడా నొప్పి వచ్చేస్తుంది, పూలు కూర్చుని కట్టాలి కదా అని చెప్పేసి అయితే అంటుంది కామాక్షి. ఇంకా బాలు అయితే ఏం పర్లేదు అత్తయ్య, రేపు హాయిగా రెస్ట్ తీసుకుందరు కానీ వాళ్ళు కొంచెం కట్టేయండి అని చెప్పేసి బాలు అయితే అంటాడు. డోంట్ వరీ ఆంటీ, అందరికీ రోహిణి మసాజ్ చేస్తుందిలే అని చెప్పేసి అయితే శృతి అంటుంది. దీంతో శృతి కోపం వచ్చి మనోజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి మనోజ్, నేనేమన్నా ఫ్రీగా ఇంటింటికి వెళ్ళి చేసేదానిలా కనిపిస్తున్నానే ఏంటి అని చెప్పేసి మనోజ్ దగ్గరికి వెళ్ళి అంటుంది రోహిణి. ఇంకా శృతి అయితే అని అలా చూస్తూ ఉండిపోతుంది. అక్క నీకు గుర్తుందా, మనం దీపావళికి, దసరాకి, సంక్రాంతికి అలా నిద్రపోకుండా అంతాక్షరి ఆడుకునే వాళ్ళం కదా, అలా అంతాక్షరి ఆడుకుందామా అని చెప్పేసి సుమతి అంటుంది. ఇంకప్పుడు బాలు అయితే అబ్బా ఏదో బాగుంది, ఇప్పుడు మనం పూలమాలలు కడుతున్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్వు గురించి పాడండి అని చెప్పేసి బాలు అంటాడు. సరే మీనా ముందుగా నువ్వు స్టార్ట్ చేయి అని చెప్పేసి మీనానైతే అంటారు అందరూ. దీంతో ఇంకా మీనా కూడా పాట పాడడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా మీనా పాట పాడుతుంటే కుళ్ళిపోయి ప్రభావతి అయితే అలా చూస్తుంది. బాలు మురిసిపోతూ చూస్తూ ఉంటాడు మీనాని. అబ్బా మీనా చాలా చక్కగా పాడావమ్మా అని చెప్పి సత్యం అయితే అంటాడు. చాలా అర్థవంతమైన పాట కూడా పాడావు, నాకు చాలా బాగా నచ్చిందమ్మా అని చెప్పేసి అయితే సత్యం అంటాడు. థ్యాంక్స్ మామయ్య అని చెప్పేసి ఇంకా మీనా అయితే అంటుంది. సరే ఇప్పుడు అక్క పాడింది కాబట్టి బావ కూడా పాడాలి అని చెప్పేసి సుమతి అంటుంటే బాలు అయితే వద్దు నీనా, నాకు పాటలు రావు బాబోయ్ అని చెప్పేసి అయితే అంటాడు. ఏం పర్లేదు పాడరా నువ్వు అని చెప్పేసి సత్యం అనేసరికి ఇంకా సరే నాన్న నువ్వు అడిగావు కాబట్టి పాడుతున్నానని చెప్పేసి పూలమ్మాయి పిల్ల సాంగ్ అయితే పాడతాడు బాలు. నేను పాడాను కదా నాన్న, ఇప్పుడు నువ్వు కూడా పాడాల్సిందే, పాడు నాన్న ప్లీజ్ అని చెప్పేసి బాలు అడుగుతాడు. అవునండి కొంచెం పాడండి, అప్పట్లో చాలా బాగా పాడేవాళ్ళు, ఇప్పుడు మీరు కూడా పాడాలి, నాకు తెలియదు పాడాలి అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే ఇంక అందరూ పాడండి మావయ్య, పాడండి నాన్న అని చెప్పేసి అయితే సత్యాన్ని అయితే అడుగుతూ ఉంటారు. ఇంకా సత్యం అయితే సరే పాడతాను అని చెప్పి స్టార్ట్ చేస్తాడనమాట. చాలా బాగా పాడారు మావయ్య గారు అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకా రోహిణి పాడు అని చెప్పి మీనా అంటుంది. అమ్మో నాకు రాదు అని చెప్పి రోహిణి అనగా లేదు నువ్వు పాడాల్సిందే, నీకు వచ్చిందే పాడు అని చెప్పేసి మీనా అంటుంది. సరే అని చెప్పేసి ఇంకా ఒక సాంగ్ అయితే పాడేస్తుంది రోహిణి. అబ్బా చాలా బాగా పాడావమ్మా, నా దిష్టి తగిలేలా ఉంది నీకు అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణిని అంటుంది. ఇప్పుడు మనోజ్ పాడాలి అని చెప్పేసి రోహిణి అంటుంటే ఇక బాలు ఆ 40 లక్షలు మింగినట్టు మిగతా ఈ పాట కూడా మింగకుండా ఉంటే చాలు అని చెప్పేసి అంటుంటే ఇంకా మీనా వాళ్ళందరూ అయితే నవ్వుకుంటారు. ప్రభావతి అయితే కోపంతో అలా చూస్తూ ఉంటుంది బాలుని. ఇంకా మనోజ్ అయితే పాట పాడతాడు. రోజావే చిన్ని రోజావే సాంగ్ అయితే పాడతాడు మనోజ్. రే లేచిపోయినాడా, ఇప్పుడు నీ వంతు, పాడు ఆడు నీ ఇష్టం అని చెప్పేసి అయితే బాలు అంటాడు. ఇక శృతి అయితే కుమ్మేసే రవి రెచ్చగొడుతున్నాడు మీ అన్నయ్య, ఎలాగైనా సరే నువ్వు డ్యాన్స్ చేసి చూపించాల్సిందే అని చెప్పేసి శృతి అంటుంది. సరే అని చెప్పి రవి అయితే శృతి దగ్గరికి వచ్చి చెవులో చెప్పేసి డ్యాన్స్ వేద్దామని చెప్పి శృతిని అయితే తీసుకెళ్ళి ఇద్దరు కలిసి సాంగ్కి డ్యాన్స్ వేస్తారు. ఎంత బాగా వేశారా, చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అని చెప్పేసి సత్యం అయితే అంటాడు రవిని. ఇది రవి డ్యాన్స్ కాబట్టి శృతిని కన్సిడర్ చేయకూడదు, శృతి కంపల్సరీగా పాడాల్సిందే పాట అని చెప్పేసి రోహిణి అంటుంటే అబ్బా నాకు పూల మీద ఏ పాటలు రావు అని చెప్పేసి శృతి అంటుంది. ఏం పర్లేదమ్మా, నీకు వచ్చిన పాట పాడు, నీకు నచ్చిన పాట పాడు అని చెప్పి సత్యం అంటాడు. సరే మావయ్య అని చెప్పేసి నా సామి ఓయ్ సాంగ్ అయితే పాడుతుంది శృతి. అబ్బా చాలా బాగా పాడావమ్మా
అని చెప్పేసి సత్యం అంటుంటే సరే థ్యాంక్ యూ మావయ్య, నెక్స్ట్ ఇప్పుడు ఎవరు, ఇప్పుడు కామాక్షి ఆంటీ పాడుతుంది అని చెప్పేసి శృతి అంటుంది. ఇక కామాక్షి అయితే అయ్యో లేదమ్మా నాకు ఏ పాటలు రావు అని చెప్పి కామాక్షి అంటుంది. అబ్బా అలా కాదంటే అందరూ పాడుతున్నారు కదా, మీరు కూడా పాడాల్సిందే, పాడండి అని చెప్పేసి శృతి అంటుంది. సరే మీ అందరూ ఇబ్బంది పెడుతున్నారు, ఒత్తిడి పెడుతున్నారు కాబట్టి పాడతాను అని చెప్పేసి ఒక సాంగ్ అయితే పాడేస్తుంది. దీంతో ఇంకందరూ క్లాప్స్ కొడతారు. థ్యాంక్ యూ అని చెప్పేసి కామాక్షి అంటుంది. నెక్స్ట్ ప్రభావతి నువ్వే పాడాలి అని చెప్పేసి కామాక్షి అంటుంటే ఊరుకోవే నాకు పాటలు రావు ఏం రావు అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి. ఏం పర్లేదు నువ్వు డ్యాన్స్ వేయాల్సిందే, పాట పాడాల్సిందే అని చెప్పేసి బాలు అయితే ప్రభావతిని అయితే అడుగుతాడు. ఏంటండి చూడండి అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి. ఏం పర్లేదు వేయి ప్రభా అని చెప్పేసి సత్యం అడిగేసరికి ఇంకా సరే అని చెప్పి లేచి డ్యాన్స్ వేస్తుంది. దీంతానా సాంగ్కి అయితే డ్యాన్స్ వేస్తుంది. అబ్బా సూపర్ బాగా చేసావు అని చెప్పేసి మనోజ్ రవి షేకండ్ ఇస్తుంటే వాళ్ళిద్దరికీ ఇచ్చి ఇంకా బాలు ఇస్తుంటే మాత్రం చేయి పక్కకి విసిరేసి అలా కూర్చుంటుంది ప్రభావతి. ఇక కామాక్షి ఇదంతా చూసి కళ్ళలో నీరు తిరిగి బయటికి అయితే వెళ్ళి ఏడుస్తుంది. దీంతో ఇదంతా గమనించిన ప్రభావతి అయితే బయటికి వెళ్ళి ఏమైంది కామాక్షి, ఎందుకలా ఏడుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఏం లేదు వదినా, మా ఇంట్లో నేను మా ఆయనే, పిల్లలు లేరు కదా మాకు, మా మరిది గారి పిల్లల్ని పెంచుకున్నా ఎంత సొంత కూతురు కొడుకులు సొంతలే, ఇంక అందుకని మీ అందరినీ చూసి నాకు చాలా ఆనందం వేసి ఆనంద బాష్పాలు వచ్చాయి వదినా అని చెప్పేసి కామాక్షి అంటుంది. ఊరుకో బాబు, మా ఇంట్లో మా మీనా చేసే ఏ పని నాకు నచ్చదు, ఇప్పుడు అంత పూలగంప తెచ్చి ఇంట్లో మొత్తం అలా పాడేసింది, చిరాకు వచ్చేస్తుంది నాకు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. నేను చెప్పింది నీకు అర్థం కాలేదేమో వదినా అని చెప్పేసి కామాక్షి అంటుంటే లేదు నువ్వేం చెప్పినా అంతే, అయినా నిన్ను పిలిచాను చూడు నన్ను నేను అనుకోవాలి అని చెప్పేసి ఇంకా ప్రభావతి లోపలికి వచ్చేస్తుంది. ఇంకా కామాక్షి అయితే ఏంటో ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో వీళ్ళు ముగ్గురు కొడుకుల్ని వీళ్ళు ముగ్గురు కోడల్ని ఇవిడి అని చెప్పేసి మనసులో అయితే అనుకుని లోపలికి అయితే వెళ్ళిపోతుంది కామాక్షి. ఇక ఇంతలో బాలుకి అయితే ఫోన్ వస్తుంది. ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారని సత్యం అడిగేసరికి ఇంకెవరు నాన్న పూలు ఆర్డర్ ఇచ్చిన ఆయన అని చెప్పేసి అయితే సత్యం అంటాడు. అదేంటి ఈ టైంలో చేస్తున్నాడు అని సత్యం అనేసరికి ఇంకా ప్రభావతి క్యాన్సిల్ చేయడానికేమో అని చెప్పేసి అనగానే అందరూ షాక్ అయిపోయి ఏంటి ఆ మాటలు ఏంటి అని చెప్పేసి అందరూ అంటారు. సరే మీరు సైలెంట్గా ఉండండి కొంచెం అని చెప్పేసి బాలు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అశోక్ అని చెప్పేసి అయితే మాట్లాడతాడు. అదేరా పూలదండలు కడుతున్నారు కదా అని చెప్పేసి అయితే అడుగుతాడు అశోక్. కడుతున్నారా, ఏమైంది, ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పేసి బాలు అడుగుతాడు. ప్రాబ్లం ఏం లేదురా, అంటే టైం అంటూ కొంచెం చెప్పాం కదా, టైం కన్నా ముందు తీసుకొస్తే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు, నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను, నువ్వు కానీ టైంకి ఇవ్వలేదంటే పడే శిక్ష కన్నా 4 రెట్లు ఎక్కువ చేస్తారు ఇలా అని చెప్పేసి అయితే అశోక్ చెప్తాడు బాలుకి. నువ్వేం టెన్షన్ పడకరా, నా భార్య ఒక గ్యాంగ్ వేసుకుని కూర్చుని మొత్తం కడుతుంది, పాపం తను మొత్తం కడతానే ఉంది, పొద్దున్న కల్లా కంప్లైంట్ చేసి ఇచ్చేస్తుంది నీకు అని చెప్పేసి అయితే బాలు అంటాడు. సరేరా జాగ్రత్తగా కట్టరండి అయితే అని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే కట్ చేసేస్తాడు బాలు. ఏంట్రా ఫోన్లో ఏదో మాట్లాడుతున్నావు, టైం కన్నా ముందే ఇచ్చేస్తావా, రాజకీయ నాయకులే వాగ్దానం చేసి తీర్చరు, నువ్వు చేసేస్తున్నావేంట్రా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. ఏంటంటే ఈ టైంలో మీరు ఎంకరేజ్ చేసి చీర్ చేయాలి కానీ ఇలా డిస్కరేజ్ చేస్తారేంటి, అలా మాటలతో అలా చేస్తారేంటి మీరు అని చెప్పేసి శృతి అంటుంది. ఏం పర్లేదు శృతి, ఎవరిని మాటలన్నా ఎవరు ఆపినా మా ఆయన కోసం నేను మొత్తం పూలమాటలన్నీ కట్టి మొత్తం రెడీ చేస్తాను, అయినా ఆర్డర్ తీసుకొచ్చింది మా ఆయన, నన్నన్నా పర్లేదు, ఆయన ఒక్క మాట అంటే నేను ఊరుకోను, ఆయన కోసమైనా సరే మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి మీనా అంటుంది. ఇంకా అది చూసిన బాలు అయితే అలా చూసి అలా మురిసిపోతూ ఉంటాడు బాలు అయితే. అయినా నేను ఖాళీగా కూర్చుని పార్కులో ఏమీ పల్లీలు తినట్లేదులే అని చెప్పేసి అయితే మీనా అంటుంది. ఇక అప్పుడు శృతి అయితే అబ్బాబాలు చెప్పిందిరా బాబు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది శృతి. అదేంటి అస్తమాను పార్కు పల్లీలు అంటున్నావు ఏంటి మీనా, ఏమైంది అని బస్తీలో ఆడవాళ్ళు అడుగుతుంటే నేను చెప్తాను, అది మా రవిగాడు మా రవిగాడు కాదు మా మనోజ్ గాడు ఇలా పార్క్కి వెళ్ళి అని చెప్పేసి స్టార్ట్ చేస్తుంటే వదినా వద్దు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. అత్తయ్య వద్దు అత్తయ్య అని చెప్పేసి మనోజ్ కూడా పక్క నుంచి ఇంకా అరుస్తూ ఉంటారు. సర్లే అమ్మా వదిలే చెప్పొద్దు, ఇదిగో తల్లి కొడుకులు ఇద్దరు నలిగిపోతున్నారు, అవసరమంటావు చెప్పు మనకి అని చెప్పేసి సత్యం అంటాడు. ఇంకా సరే అన్నయ్య అని చెప్పి కామాక్షి అయితే సైలెంట్ అయిపోతుంది. ఇంతలో ఇంకా ఐస్ క్రీమ్ బండి సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇంకా శృతి విని అబ్బా ఐస్ క్రీమ్ బండి వచ్చింది, అందరం ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పి శృతి అడుగుతుంది. తిందాం అయినా దీనికి మాత్రం నువ్వు ముందే ఉంటావు అని చెప్పేసి అయితే బాలు అంటాడు. దీంతో మనోజ్ అయినా నా దగ్గర డబ్బులు లేవరా మీరు తినండిలే అని చెప్పేసి అయితే మనోజ్ అంటాడు. ఏం పర్లేదు నీ దగ్గర ఎప్పుడున్నాయి కనుక నేను ఇస్తానులే పదా అని చెప్పేసి రవి అంటాడు. నువ్వు ఇవ్వడం ఏంట్రా, నేను ఇస్తాను,
ఎందుకంటే మా భార్య నా పని మీద తీసుకువచ్చింది, వీళ్ళందరికీ ఇప్పించాల్సిన బాధ్యత నాది, నేను ఇస్తానులే అని చెప్పేసి అయితే బాలు అంటాడు. సరే అయితే వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి శృతి అంటుంది. ఇంకా రవి, మనోజ్, బాలు ముగ్గురు వెళ్ళి ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చి అందరికీ ఇస్తారు. ఇక మీనా అయితే ఎందుకో తీసుకోండి వదినా అని చెప్పేసి రవి అయితే మీనాకి ఇస్తుంటే, నాకొద్దు మీరు తినండి అని చెప్పేసి మీనా అంటుంది. అదేంటి తినమ్మా అని చెప్పేసి అయితే అంటుంది కామాక్షి. లేదా పిన్ని, ఎందుకంటే ఈయన కట్టి ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంటే మాలలు లేట్ అయిపోతాయి, అందుకని నేను తర్వాత తింటానులే, మీరు తినండి, పన్నంతా అయిపోయాక హ్యాపీగా కొనుక్కొని తినచ్చులే అని చెప్పేసి అయితే మీనా అంటుంది. రే, ఒక చేత్తో పూలమాలలు కట్టలేరు కదరా, వెళ్ళి మీ ఆవిడికి ఐస్ క్రీమ్ తినిపించు నువ్వు అని చెప్పి కామాక్షి అంటుంది. అప్పుడే ఇంకా బాలు ఐస్ క్రీమ్ తీసుకువెళ్ళి మీనా పక్కన కూర్చుని మీనాకైతే ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు. మీరు కూడా తినండి, నాకు తినిపించడం ఒక్కటేనా, మీరు తినండి అని చెప్పి మీనా అంటుంది. నేను తింటానులే మీనా, నువ్వు తిను అని చెప్పి బాలు మీనాకి తినిపిస్తూ ఉంటాడు. ఇంకా మౌనిక అయితే అలా కూర్చుని దిగులుగా కూర్చుంటుంది. అప్పుడే ఇంకా మౌనిక వాళ్ళ అత్తయ్య వచ్చి, ఏంటమ్మా ఎక్కడ కూర్చున్నావు అని చెప్పి అడుగుతుంది. అంటే ఆ రూమ్లో ఆయన తాగేసి పడుకున్నారు అత్తయ్య, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఎక్కడ గొడవ చేస్తారో అని భయం వేసి ఇక్కడే ఉన్నాను, వెళ్ళలేదు రూమ్లోకి అని చెప్పేసి అయితే మౌనిక సమాధానం ఇస్తుంది. అయ్యో, వీడు పెళ్ళి అయితే అన్న మారుతాడని చెప్పేసి అనుకున్నానమ్మా, కానీ పెళ్ళి పగతో చేసుకుని నేను ఇలా హింసిస్తాడని ఎప్పుడు అనుకోలేదమ్మా అని చెప్పేసి అయితే అంటుంది సంజు వాళ్ళమ్మ. అయ్యో, నా దృష్టానికి మీరేం చేస్తారు అత్తయ్య, నా రాతల రాసుందంతే అని చెప్పేసి మౌనిక అంటుంది. ఎవరు పుట్టుకతో చెడ్డవాళ్ళు కాదమ్మా, అలా మారుతారంతే, వీడెందుకు మారాడో ఏంటో తెలుసుకోవాలంతే అని చెప్పేసి ఇంకా సంజు వాళ్ళమ్మ అయితే అంటుంది. ఇప్పుడు నేను పుట్టింటికి వెళ్ళి అక్కడ నా బాధలను చెప్పుకుని వాళ్ళని బాధ పెట్టలేను, అలాగే పొద్దునుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉండి హింసలన్నీ పడలేను, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పి మౌనిక అంటుంది. అమ్మ, నువ్వు ఇలా బాధపడకు, నీ కష్టం ఎవరికి రాకూడదు అని చెప్పేసి అయితే సంజు వాళ్ళ అమ్మ అయితే అంటుంది. ఏంటనమ్మా, సంజు చిన్నప్పటి నుంచి ఇలా లేడు, ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి బట్టలు కొనిచ్చేవాడు, బట్టలు లేకపోతే బుక్స్ కొనిచ్చేవాడు, ఎప్పుడు ఇలా లేడు. అవునా, మరి ఎందుకు ఇలా మారిపోయారు అని మౌనిక అడిగేసరికి, కొంచెం వయసు వచ్చాక నా చేయి దాటిపోయాడమ్మా, వాళ్ళ నాన్నని చూసి పిచ్చి పిచ్చి పనులన్నీ నేర్చుకున్నాడు, ఇంకా వాళ్ళ నాన్నే వాడికి అన్నీ అన్నట్టు అయిపోయింది అని చెప్పి అలా చెప్పుకుంటూ తన బాధలు చెప్పుకుంటూ ఉంటుంది సంజు వాళ్ళమ్మ మౌనికకి. నా భర్త మూర్ఖుడు, ఆ మూర్ఖత్వం మా సంజు గడికి కూడా వచ్చేసింది అని చెప్పేసి సంజు వాళ్ళ అమ్మ అయితే అంటుంది. నీ భర్తని మార్చాలంటే ఇంకొకే ఒక్క దారి ఉందమ్మా అని చెప్పేసి సంజు వాళ్ళ అమ్మ అంటుంది. నా కాపురం నిలబెట్టుకోవడం కోసం ఒక దారి ఉందా అత్తయ్య, చెప్పండి అత్తయ్య అని చెప్పేసి మౌనిక అడుగుతుంది. నువ్వు ఓర్పుతో ఉండాలమ్మా, సహనంతో మీ భర్తని మెల్లగా మార్చుకో, 4 రోజులు లేట్ అయినా పర్లేదు, మీ ఆయన్ని కంపల్సరీగా నువ్వే మార్చగలిగితే కంపల్సరీగా మారుతాడు వాడు అని చెప్పేసి అయితే సంజు వాళ్ళ అమ్మ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరిగింది. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.